దేశవ్యాప్తంగా కౌంటింగ్ ఆరంభమైంది. ఈ కౌంటింగ్లో ఫస్ట్ రౌండ్లో అయితే ఏముండదు. మొట్టమొదట అయితే మాత్రం సూరత్లో భారతీయ జనతా పార్టీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం వల్ల ఒక సీటు భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నట్టయింది. అయితే ప్రారంభించిన 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే అన్ని స్క్రీన్స్ మీదన ఒక్కసారిగా సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఎన్డీఏకి ఇప్పటికే దాదాపుగా పోస్టల్ బ్యాలెట్ల పరంగా చూస్తే 30 చోట్ల 40 చోట్ల ఇట్లాగా లీడ్ ఉందన్నటువంటిది. అట్లాగే ఐఎన్డీఏ పరంగా చూస్తే 18 19 ఇట్లాగా అన్నటువంటిది. అయితే పోస్టల్ బ్యాలెట్ల పరంగా ఎన్డీఏ కూటమికి, అంటే పోస్టల్ బ్యాలెట్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వేసేటటువంటి పోస్టల్ బ్యాలెట్లలో మాత్రం ఎన్డీఏకి పలు ప్రాంతాల్లో ఆధిక్యత కనబడుతోంది. అయితే అక్కడ ఎక్కడ లెక్క అక్కడే ఉంది. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక రకంగా ఉంది, కాంగ్రెస్ లేదా ఇతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో ఒక రకంగా ఉంది. రివర్స్ ఆస్పెక్ట్లో కూడా కనబడుతోంది. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వాళ్ళకి కొంత వ్యతిరేకంగా కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు సహజంగా ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ ఉంటుంటారు అన్నమాట. అదే సందర్భంలో బీజేపీ ఏతర రాష్ట్రాల్లో వాళ్ళకి, అయితే ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల బీజేపీకి అనుకూలత కనబడుతున్నది పోస్టల్ బ్యాలెట్లో. టోటల్గా చూస్తే మనకు కనబడుతున్నటువంటి ఫిగర్ ఇప్పుడు ఏది ఏ రౌండ్లు పూర్తయినాయి కాదు, కేవలం పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి దాంట్లో ఎన్డీఏ కూటమి అయితే ఆధిపత్యం కనబరుస్తోంది.